ఈరోజు వార్తలు చదువుతుంది మన్నే సాంబశివరావు. అడ్మిషన్స్ చాలా కావాల్సింది, దాన్ని ఏ విధంగా భర్తీ చేయాలి? వీళ్ళు పరీక్షలు పెడుతున్నారు, 300 ఖాళీలు ఉంటే 3000 మంది అప్లై చేస్తున్నారంటే డిమాండ్ సప్లై ఈక్వల్ అవ్వాలి. దాని మీద కూడా అధికారులు కోరుతా ఉన్నాం. ఏ విధంగా దాన్ని ఫుల్ఫిల్ చేసి రాబోయే రోజుల్లో రెసిడెన్షియల్ స్కూల్ బలోపేతం, సంఖ్యాపరంగా దాన్ని పెంచడం, మినిస్టర్ గారితో కూడా నేను మాట్లాడతాను. దాని మీద కూడా దృష్టి పెట్టమని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా చూసినప్పుడు ఈ రాష్ట్రంలో మనందరికీ తెలుసు అనంతబాబు హత్య జరిగిన తర్వాత, అదే కిల్లి అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన తర్వాత జరిగిన పరిణామాలు, అదేవిధంగా ఆ రోజు అనంతబాబు ర్యాలీ చేస్తా ఉంటే సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా చర్యలు తీసుకోమని నేను రికమెండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారి ఇంటికి కూడా నేను వెళ్ళా. అక్కడ కలెక్టర్ గారిని వాళ్ళందరూ కూడా చాలా బాగా కుటుంబాన్ని ఆదుకున్నారు. ఇంకా చిన్న ఉన్నాయి, అవి కూడా సరిచేయమని చెప్పా. అదేవిధంగా ఇప్పుడు ముప్పాల సుబ్బారావు గారిని వేసి దాన్ని రీఎంక్వైరీ చేసి ఏదైతే కేసుకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో సహకరించిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. అటువంటి ఇది జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. డాక్టర్ సుధాకర్ గారి ఇంటికి కూడా వెళ్ళా. వాళ్ళ ల్యాండ్ ఇష్యూస్ అన్ని కూడా కబ్జాలో ఉన్నాయని ఆ కుటుంబం చెప్తా ఉంది. దాన్ని కూడా త్వరితగతిన చేయమని ఆ కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ లక్ష్యం సమసమాజ నిర్మాణం, కులరహిత సమాజాన్ని నిర్మించడం, కులాల వారీగా ఎవరు కూడా వేధింపులకు కానీ వివక్షకు కానీ గురి కాకుండా చూడటం అనేది చేయమని చెప్పారు. దానికి అనుగుణంగానే ఈ కమిషన్ పనిచేస్తూ ఉంది. ఈ 2 నెలల కాలంలో కూడా, ఎందుకంటే అనేకమైనటువంటి అంశాలు వస్తూ ఉన్నాయి, వేధింపులు వస్తూ ఉన్నాయి, దళితుల మీద భూ కబ్జాలు వస్తూ ఉన్నాయి, అట్రాసిటీస్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే నిన్నే ఉదయగిరి సంబంధించి ఒక తోటలో వెళ్ళి కొడితే వాళ్ళు ఏదో మామూలు క్యాజువల్ తీసుకొని వాళ్ళకి రావాల్సినటువంటి అట్రాసిటీ బెనిఫిట్స్ కూడా రాకుండా ఉండే విధంగా శిక్షణ కడతాం. జరిగిన సంఘటన జరిగింది అంటున్నారు. ఆ జరిగిన సంఘటన అనుగుణంగా శిక్షణ పెట్టలే. దాని మీద కూడా అధికారుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ ద్వారా తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.